హలో గైస్, వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. ఈ రోజు అయితే నేను మా డాడీ ఇద్దరం కలిసి జాక్ ఫ్రూట్ అదే పంచపండు తేవడానికి అయితే వెళ్తున్నా. ఫస్ట్ మేము గుజరాత్ లోనే వేరే ప్లేస్ లో ఉండే, తర్వాతకి ఇక్కడికి షిఫ్ట్ అయినాం. అక్కడ మినిమం ఒక 10 years అన్న అవుతుంది అక్కడికి నేను వెళ్ళక. చాలా రోజుల తర్వాత వెళ్తున్నా. అసలు ఎంత ఎగ్జైట్ ఉందో అసలు ఆ ప్లేస్ కి. మార్నింగ్ 9 అయితే మేము స్టార్ట్ అయిపోయినాం, మేము తినకుండా. సో ఆకలి అవుతుందని మా డాడీ అయితే బజ్జీ తీసుకున్నాడు. ఇక్కడనైతే మెంతాకు బజ్జీ అయితే చాలా ఫేమస్, అందుకే ఇక్కడ ఎవ్వరు చూసినా మెంతాకు బజ్జీ తింటారు. సో మేము కూడా తినేసినాం. అంతా చేదు చేదు అసలు ఘోరంగా తప్పుతుంది. అయితే నా చైల్డ్హుడ్ ప్లేస్ కి అయితే వచ్చేసినాం. అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను వాళ్ళ రికార్డ్ చేద్దాం అనుకున్నా కానీ మరి వీడియో రికార్డ్ చేస్తే ఎట్లుంటదని రికార్డ్ చేయలేదు. ఫైనల్ గానైతే మనం వచ్చేసినాం. ఇక్కడైతే ఒక చిన్న క్లిప్ అయితే రికార్డ్ చేసా. వాళ్ళు చూడండి, వాళ్ళ కళ్ళల్లో నన్ను చూసి ఎంత ఆనందంగా అసలు ఎట్లా ఫీల్ అవుతున్నారో నన్ను చూసి. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నన్ను చూసి. 10 years తర్వాత ఏంది అమ్మ ఇంత పెద్ద 10 years తర్వాత వాళ్ళని కలవడం నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. అసలు అక్కడ వాళ్ళతో మాట్లాడడం అయిపోయినాక పంచపండు కోయడానికి అయితే వెళ్ళి చూడండి, ఫ్రెష్ గా అప్పటికప్పటికే చెట్టు నుంచి తెంపుతున్నాడు. మంచిగా ఇంటికైతే తీసుకొని వెళ్ళిపోయినాం. మినిమం ఒక 10 kgs ఉంటది కావచ్చు ఆ పంచపండు అయితే. ఇక్కడ గుజరాత్ లో అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక మామిడి చెట్టు, ఒక మల్బరీ చెట్టు అయితే పక్కా అంటే పక్కా ఉంటది. అది ఎక్కడైనా సరే. మేము ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ కనిపించే కూడా మేమే కట్టినాం. పంచపండు తీసుకొని వాళ్ళు కొన్ని మామిడికాయలు కూడా పెట్టిళ్ళు. అవి 2 తీసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం. ఆ ఎండకు నా వల్ల అవుతలేదు అంటే మా డాడీ ఒక థమ్స్అప్ అంటే థమ్స్అప్ ఇచ్చిండు, తాగుకుంటే ఇంటికి వెళ్ళిపోయినా.